సుగుణ ఫ్యాక్టరీ యాజమాన్యం తన భూమిని ఆక్రమించారని ఓ రైతు కంప్లైంట్ చేశాడు. ఈ మేరకు సర్వేకు వచ్చిన అధికారులను ఫ్యాక్టరీ యాజమాన్యం అనుమతించలేదు. చివరకు పోలీసుల సహకారంతో సర్వే పూర్తి చేశారు. మండల పరిధిలోని నారాయణపూర్లో సర్వే నెంబర్ 157లో 2.17 ఎకరాల భూమిని ఫ్యాక్టరీ యాజమాన్యం ఆక్రమించిందని గ్రామానికి చెందిన దొరమోని అంజయ్య సర్వేకు అర్జీ పెట్టుకున్నాడు. దీంతో రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి సర్వే చేసేందుకు వచ్చారు. ఫ్యాక్టరీ యాజమాన్యం అధికారులను లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో మధ్యాహ్నం వరకు రైతు అధికారులు అక్కడే వేచి ఉన్నారు. రెవెన్యూ అధికారులు పోలీసులకు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి ఫ్యాక్టరీలోకి అనుమతిచ్చి సర్వే చేయించారు. 2 ఏళ్లుగా సర్వేకు అర్జీ పెట్టుకున్నా తనపైనే తప్పుడు కేసులు నమోదు చేయించారని ఆరోపించాడు రైతు. తనకు న్యాయం చేయాలని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై సర్వే అధికారులను వివరణ కోరగా త్వరలోనే ఆర్డీఓకు నివేదిక అందిస్తామని సమాధానమిచ్చారు. భరత్ కుమార్ సుగుణ కంపెనీ యజమాని ఆక్రమించింది. దాన్ని సర్వే కట్టిన ఈరోజు సర్వే వచ్చారు. అంత ఆర్ఐ సాబ్ అండ్ సర్వేరు సర్వేని అడ్డుకుంటున్నారు. ఎంత విస్తీర్ణం? 2 ఎకరాల్లో అడుగుంటారు. ఆల్రెడీ ఆర్డీఓ కూడా ఇచ్చినాం. ఆర్డీఓ నుంచి ఆర్డర్ కూడా ఎస్పీ నుంచి కూడా తీసుకొచ్చినాం. ఆర్డర్ నుంచి 2 సంవత్సరాల నుంచి సతాయిస్తుండ్రు. మేము ఇంతకుముందు అడగడానికి కోసం మా పైన కేసులు పెట్టించాం. మా యొక్క భూమి పూర్తిద్దామని అడగడానికి వచ్చినాము. ఇంకోటి క్రాప్ డ్యామేజ్ అవుతుందని అడగడానికి వచ్చినాము. దాంట్లో సుగుణ కంపెనీ యజమాన్యం మొత్తం కలిసి మా మీద దాడి చేసారు. ప్లస్ మా పైన ఉల్టా కేసులు పెట్టారు. మా దగ్గర పట్టదారు పాస్బుక్ ఉంది, ఆల్రెడీ ఆర్డీఓ ఫైల్ ఉంది. సర్వేయర్ వాళ్ళందరూ వచ్చారా? సర్వేయర్ వారంతా వచ్చారు. ఆర్ఐ సాబ్ వచ్చాము, సర్వేయర్ వచ్చాము. గేట్ తెరుస్తలేదు. ఉదయం నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. వచ్చి 2 గంటలు అవుతుంది. దొరమోని అంజయ్య గారు మనకు 16 తారీఖు 6వ నెల 15 తారీఖున సర్వే కట్టడం జరిగింది. 157 సర్వే నెంబర్ నారాయణపూర్ విలేజ్లో. దానికోసం చుట్టుపక్కల రైతులందరికీ నోటీసులు ఇచ్చి మనము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అంజయ్య గారిని అడగగా నా పొలం లోపల ఉన్నది అని చెప్పినారు. లోపలికి వెళ్ళడానికి సుగుణ ఫ్యాక్టరీ వాళ్ళు అనుమతించట్లేదు. కాబట్టి అదే విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. ఒకవేళ మమ్మల్ని లోపలికి వెళ్ళలేకపోతే ఒక గవర్నమెంట్ అధికారులను అడ్డుకున్నందుకు దానికి తగిన కంప్లైంట్ ఇస్తున్నాం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం